ప్రాజెక్టు దగ్గర గోదావరి నదికి వరద పోటెత్తింది. ఎగువనున్న మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో గోదావరికి వరద భారీగా వస్తుంది. దీంతో పోలవరం స్పిల్వేపై దగ్గర 26 మీటర్లకు పైగా నీటి ప్రవాహం చేరింది. స్పిల్వేలోని 48 గేట్ల ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. గోదావరి వరద ఉధృతిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నదికి అయితే కూడా జలకళ ఈ సీజన్లో ప్రారంభమైందని చెప్పుకోవాలి. ప్రాజెక్టుకు సంబంధించి కూడా 48 గేట్లను కూడా ఎత్తివేసి ప్రాజెక్టు వద్దకు చేరుకుంటున్నటువంటి వరద నీటిని అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కూడా ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. అంటే ఎగువ రాష్ట్రాలు పోలవరం ప్రాజెక్టుకి ఎగువనటువంటి మహారాష్ట్ర అలాగే తెలంగాణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కురుస్తున్నటువంటి వర్షాలకు గోదావరి నదికి భారీగా వరద నీరు చేరుకుంటున్న పరిస్థితులు అయితే కూడా మనం చూడవచ్చు విజువల్స్లో స్పష్టంగా. దాదాపు ఇప్పటికే స్పిల్వే వద్ద పోలవరం ప్రాజెక్టు వద్ద 26.390 మీటర్ల నీటి మట్టం అయితే కూడా చేరుకుంది. వెంటనే ఇరిగేషన్ అధికారులు అయితే కూడా మొత్తం 48 గేట్లను కూడా ఎత్తివేసి కిందకి దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కూడా మన ప్రాజెక్టు వద్ద కనపడుతుంది. ఈ వర్షాకాల సీజన్లో తొలిసారిగా ప్రాజెక్టుకు సంబంధించి అన్ని గేట్లను ఎత్తివేసి గోదావరి నది కిందకి దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కూడా మనం స్పష్టంగా చూడవచ్చు. ప్రాజెక్టుకు సంబంధించి పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణాల పనులకు సంబంధించి ఇప్పటికే స్పిల్వే పూర్తయింది. ఆ తర్వాత డయాఫ్రామ్ వాల్ కూడా పనులు కూడా పూర్తయ్యాయి. డయాఫ్రామ్ వాల్ పైన నిర్మించేటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు అయితే కూడా ప్రస్తుతం అయితే కూడా జరుగుతున్నాయి. ఈ పనులు ఎక్కడా కూడా వర్షాకాల సమయంలో కూడా ఎక్కడా కూడా ఆగకుండా మొత్తం అధికారులంతా కూడా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా మంత్రి రామానాయుడు ఈరోజు పోలవరం ప్రాజెక్టులో పరిశీలించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు కూడా కొన్ని సూచనలు ఉన్నారు. ఇదే సందర్భంలో వర్షాకాల సమయంలో చేసేటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనుల నిర్మాణానికి సంబంధించి కూడా ఎక్కడైతే డ్యాము నిర్మిస్తున్నారో అక్కడ వర్షం నీరు నిల్వ ఉండకోకుండా వెంటనే వచ్చినటువంటి వర్షం నీరును బయటికి పంపించే విధంగా కూడా మోటార్ పంపులను అయితే కూడా అధికారులు అయితే కూడా ఏర్పాటు చేసి మొత్తం ఎక్కడైతే నిర్మాణ సంస్థ ఉందో మెగా ఇంజనీరింగ్ సంస్థ దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం పూర్తిగా ప్రాజెక్టు వద్ద ఎక్కడా కూడా పనులకు ఆటంకం కలగకోకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు అయితే కూడా అటు ఇరిగేషన్ అధికారులు కానీ అలాగే నిర్మాణ సంస్థ ప్రతినిధులు కానీ తీసుకోవడం జరిగింది. అంటే 2027 పుష్కరాల సమయం నాటికి మొత్తం ఈ గోదావరి ప్రాజెక్టు పైన నిర్మిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టుని మొత్తం ఎక్కడికక్కడ పూర్తిగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుని పూర్తి చేసే విధంగా కూడా అధికార యంత్రాంగం అయితే కూడా సమాయత్తమని దీనికి సంబంధించి కూడా దశ నిర్దేశం చేసే విధంగా కూడా మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టులో ఈరోజు పర్యటించున్నారు. ఇదే సందర్భంలో ప్రాజెక్టు సంబంధించి నిర్మాణ పనులు ఏ మేరకు ఎంతంత ఈ శాతం పూర్తి అయినందుకు అధికారులతో కూడా సమీక్ష జరపనున్నారు. ఇదే సందర్భంలో ఈ నెలలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పోలవరం ప్రాజెక్టును సందర్శించి ఇక్కడ జరుగుతున్న పనులు కూడా పురోగతిని అధికారుల నుంచి అడిగి తెలుసుకునే విధంగా కూడా వస్తారని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి పోలవరం ప్రాజెక్టు వద్ద ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పనులు అయితే కూడా వేగవంతంగా జరుగుతున్న పరిస్థితులు, మరోవైపు ప్రాజెక్టు వద్దకు వస్తున్నటువంటి వరద నీరుని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి అయితే కూడా కనపడుతుంది. మొత్తం ప్రాజెక్టు వద్ద జలకళ అయితే కూడా సంతరించిందని చెప్పుకోవచ్చు. శ్రీనివాస్ ఎన్టీవీ పోలవరం ప్రాజెక్టు నుంచి.